200 లోపే వచ్చింది, అందుకనే బుక్ చేశా. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది చూస్తే. చూడండి ఫ్రెండ్స్, బొమ్మ చాలా బాగుంది కదా. ఒకవైపు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకోవైపు మా వైఫ్ దోశ పోస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మనం చికెన్ తీసుకొచ్చాము. దోశ, కోడికూర చికెన్. చూద్దాం రండి మా వైఫ్ ఎలా చేస్తుందో వీడియో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా, మేమైతే చికెన్ తెచ్చుకున్నాము. మా ఆవిడ పనులు చేసుకుంటా ఉన్నారు, నేను దోశ పోస్తున్నాను. దోశ పోయడం అయితే నాకు వచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా నేను దోశ పోసుకుంటాను. లైట్గా మాడింది, ఇది ఆల్రెడీ పోసి పెట్టాను ఒక 4 దోశలు. మా పాప ఆకలిగా ఉంది అంటే ఇంకా చికెన్ అయితే రెడీ అవ్వలేదు. వాళ్ళ మాలో చికెన్ తినరు, 1-2 ముక్కలు అయితే తింటారు. మా పాప కోసం ముందుగా నేను ఒక 4-5 దోశలు పోసేసి ఇద్దరు తినేసి మళ్ళీ వాళ్ళకి ఆకలి అయితే వస్తారని చెప్పేసి నేను వాళ్ళ కోసం పోస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చికెన్ దోశ పోసుకుంటున్నాము. మా వారు ఉదయాన్నే వెళ్ళి చికెన్ తెచ్చాడు. ఇప్పుడు నేను అందులోకి మసాలా వేస్తున్నాను. మసాలాకి కావాల్సినవి, ఇప్పుడు చికెన్లోకి కావాల్సిన మసాలా ధనియాలు, తెల్లగడ్డ, అల్లం, చెక్క, మొగ్గ అన్నీ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ చేయడానికి మా వైఫ్ అయితే అన్నీ సిద్ధం చేసుకుంది. ఏమేమి చేస్తుందో చూడండి, చెప్తుంది. ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, చికెను, పట్టా మొగ్గ, ఆయిల్, మిక్సీ పట్టుకున్న మసాలా. ఇది కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కాక ఇదో పట్టా మొగ్గ వేస్తుంది. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి, బంగారు రంగు వచ్చేంత వరకు. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటా ఎర్రగడ్డలు బాగా ఉడికిపోయాయి కాబట్టి మనం ముందుగా వేసుకున్న మసాలా వేసుకున్నాము. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి, బాగా ఉడికించాలి మసాలా కూడా. పచ్చి వాసన పోయేంత వరకు మసాలా బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నా దాంట్లో. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కాసేపు మూత పెట్టుకుంటాను.
చూడండి ఫ్రెండ్స్, బాగా చికెన్ కూడా ఉడికిపోయింది మసాలాలో. ఇప్పుడు మనం కారం వేస్తున్నాను. రెండు స్పూన్లు కారం వేసాను. ఇది కూడా బాగా కలిపెట్టుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకుంటాను. అంటే దోశ కదా, దోశలోకి పులుసు ఉండాలి ఎక్కువగా, కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోలు అయితే చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా, ఇంటి దగ్గరే ఉన్నాము. దోశ తినేసి ఇంకా ఇంట్లో రెస్ట్ తీసుకోవడమే. రేపటి నుంచి ఇంకా ఎవరి పనులు వాళ్ళవే. మీరు కూడా ఇవాళ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు తెలియజేసినట్టు ఉంటుంది. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు అర్థం కావట్లేదు, అసలు కామెంట్లు ఏం పెట్టట్లేదు. వీడియోలు అయితే చూస్తా ఉన్నారు. ఏదో కామెంట్ పెట్టండి, పర్లేదు. మాకు తెలుస్తుంది కదా మా వీడియోలు ఎలాగ ఉన్నాయి అనేది. కొంచెం మాకు అర్థమైతే కొంచెం ఇంప్రూవ్ చేయాలా, లేదంటే ఇంకొంచెం బెటర్మెంట్ వీడియో క్వాలిటీ ఏదన్నా మీకు మీరు చూడగలుగుతున్నారా చివరి వరకు అనేది కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఒకవైపు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకోవైపు మా వైఫ్ దోశ పోస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, చికెన్ కర్రీకి దోశకి కాంబినేషన్ సూపర్గా ఉంది. మీరు కూడా ఈరోజు సండే స్పెషల్ దోశ చికెన్ కర్రీ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మా పాపకి బొమ్మ బుక్ చేసాము. ఇది చాలా తక్కువ రేటుకి వచ్చింది నాకు ఆన్లైన్లో. ఎంత నేను యాప్లో చెక్ చేసి చెప్తాను. దీనికి 150 రూపాయలు, 170, 200 లోపే మాకు. అందుకైతే ఈ బొమ్మ ఎలా ఉంటుందో తలపై చెప్పకుండా నేను చూడండి ఫ్రెండ్స్, ఇది లైట్ ఎలా అవుతుందా. ఇంక సెల్స్ వేయాలా, సెల్స్ లేకుండా ఏం లేకుండా ఏంది సైకిల్ వేసుకొని పోయి అది తీసుకోరా, బ్యాటరీ తీసుకోరా. మా అబ్బాయి వెళ్ళి సెల్స్ తీసుకొచ్చాడు దీనికి. చూడండి, ఆన్ చేస్తున్నాను. చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఒకటి ఇరిగిపోయింది. ప్యాకేజ్ లో వాళ్ళు తీసుకురావడం ఇది ఒకటి ఇరిగిపోయింది. మిగతా అంతా బాగానే ఉంది బొమ్మ. చూడండి, ఇది కాస్ట్ అయితే 1000 రూపాయలు అంత ఉంది. మనకి 200 లోపే వచ్చింది, అందుకనే బుక్ చేశా. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది చూస్తే. చూడండి ఫ్రెండ్స్, బొమ్మ చాలా బాగుంది కదా. మా పాప కోసం తీసుకున్నాను. దాదా నచ్చిందా తల్లి, నచ్చిందా? వావ్ వావ్. అంతే ఫ్రెండ్స్, ఈ బొమ్మ నేను అమెజాన్ లో కొన్నాను.
రేట్ కూడా మీకు 200 కంటే తక్కువలోనే వచ్చింది నాకు. దీని యాక్చువల్ కాస్ట్ అయితే 1000 నుండి ఆఫర్లో మనకి 200కి వచ్చింది. లింక్ షేర్ చేయడానికి నాకు తెలియదు అవన్నీ. నెక్స్ట్ టైం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు చూపిస్తాను. నాకు ప్రైస్ అయితే చాలా తక్కువ అనిపించింది, అందుకే కొన్నాను మా పాపకి. చూడండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బొమ్మ అంతా చాలా బాగా వచ్చింది. ఇది ఒకటే డ్యామేజ్ అయింది, ఇది విరిగిపోయింది. ఇట్లాంటిది ఒకటి ఇక్కడ ఉండాలి, అది విరిగిపోయింది అంతే, ఇంకేం లేదు. మొత్తం నీట్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంతే.